పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యత ఇస్తూనే ప్రజలకు సేవల విషయంలో మానవీయ కోణం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైంలో సేవలు అందించవచ్చని, ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని, రాష్ట్రంలో భారీ డేటా లేక్ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన వర్క్షాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించి ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. 2 MBPS ఇంటర్నెట్ కోసం ఎదురుచూసిన రోజుల నుంచి డేటా ఆధారిత పాలన దిశగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దిన నేటి వరకు తన ప్రయాణాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల నాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లోనే మేధా సంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అధికంగా 75% భూ సంబంధితమైనవే ఉన్నాయని, ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకప్పుడు ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఆశ్చర్యంగా చూశామని, ఇప్పుడు మన స్టార్టప్లు 30 కోట్లతో ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని, దీంతో ప్రపంచం మన వైపు గర్వంగా చూస్తోందన్నారు. ఈ వర్క్షాప్ దేశానికి ఒక నమూనాగా నిలుస్తుందని, డిజిటల్ డైనమిక్ ప్రజల కోసం పనిచేసే పాలనకు ఇది ఆరంభమని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామ పంచాయతీలు బలంగా ఎదగాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పనిచేయాలని, అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తిని సాధించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అభివృద్ధి ఆకాంక్షలు కలగలిపి స్వర్ణ గ్రామాలుగా వెలగాలని ఆకాంక్షించారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముడి మాటకు అనుగుణంగా పల్లెలు జాతీయ సమగ్రతకు, సుస్థిరతకు కూడా మూల కేంద్రాలు కావాలన్నారు. స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనకు పల్లెలంటే ప్రాణమని, పల్లెల్లో బతకాలని బలంగా ఉండేదని, కానీ సాధ్యపడలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో చాలా ఇష్టంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను చేపట్టానన్నారు. శాఖలను తీసుకున్న తర్వాత 2 నెలల పాటు సమగ్ర పరిశీలన చేసిన తర్వాత అధికారుల సమావేశంలో తాను చెప్పింది ఒకటే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఏ పనికి ఏ నిధుల కేటాయింపు జరిగిందో అది పక్కాగా దానికే ఖర్చు చేయాలని అన్నారు. పారదర్శకంగా పనులు జరగాలని చెప్పానన్నారు. ఎలాంటి మళ్లింపులు, వృధా ఖర్చులు లేకుండా పల్లెల్లో సౌకర్యాలు, వసతులు సమకూరాలని చెప్పానని, దాని ప్రకారమే ఇప్పుడు పనులు జరుగుతున్నాయన్నారు. నేను ఒకటి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి. కానీ దానికి చాలా కష్టసాధ్యమైంది ఏంటంటే, ఒకటి గ్రామాలు, పంచాయతీలు రాజకీయాల్లో కూరుకుపోయినాయి, లేదంటే వర్గపోరులో కూరుకుపోయినాయి, లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి. వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్, అందుకే రాగానే 10,000 కానీ 25,000 కానీ మన జాతీయ దినోత్సవానికి కావచ్చు, లేదంటే మన రిపబ్లిక్ డే కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ అక్కడ కూటమికి సంబంధించిన సర్పంచ్లే లేరు. దాదాపు 70-80% ఉంది దగ్గర. ఎందుకు ఆ భరోసా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసామంటే, ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఎన్డీఏ ఇస్ దేర్ ఆర్ నాట్. అక్కడ తెలుగుదేశం ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా, జనసేన అని కాదు, ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం. అది పంచాయతీ సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీపీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే మేము చూపిస్తా ఉన్నాం ఇక్కడ దాకా. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఏ మతధర్మం ఆచరిస్తారని అడిగి మరీ చంపారంటే ఎంతటి దారుణమన్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని తట్టుకోలేకే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టారని చెప్పారు. షూటింగ్ల కోసం చాలాసార్లు కాశ్మీర్ వెళ్లానని, అక్కడి పరిస్థితి తెలుసని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కావలి చేరుకున్న పవన్ నేరుగా మధుసూదన్ రావు ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కాశ్మీర్లో కిరాతకంగా తోటాలు పేలిస్తే దేశవ్యాప్తంగా మధుసూదన్ రావుకు నివాళులర్పించారన్నారు. ఈ సంఘటనను కుటుంబ సభ్యులు ఇంకా నమ్మలేకపోతున్నారని తెలిపారు. వారితో మాట్లాడినప్పుడు ఆయన భార్య పిల్లలు ఏం జరిగింది ఎలా జరిగిందో చెప్పారన్నారు. వాళ్ళు చెబుతుంటే తనకే పేగులు మెలిపెట్టినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకొని హతమార్చారంటే ఎంతటి దారుణమని మండిపడ్డారు. తాను మాట్లాడలేకపోతున్నానని రేపో ఎల్లుండో మంగళగిరిలో ప్రెస్ మీట్ పెట్టి అన్నీ వివరిస్తానని తెలిపారు. రేపు వైజాగ్ కూడా వెళ్తున్నానని చెప్పారు. ఎంత శాడిస్టికల్గా మెథడాలికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారన్నారు. కాశ్మీర్ 2 ఏళ్లుగా ప్రశాంతంగా ఉందని ఇంతటి దారుణానికి కిరాతకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. సమ్మర్లో షూటింగ్ కోసం కాశ్మీర్కు చాలాసార్లు వెళ్తానని అక్కడ పరిస్థితులు తనకు తెలుసన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ వెంట మంత్రులు ఆనం, నాదెండ్ల, సతీకుమార్, ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి, ఆర్ఎస్ఎస్ జాతీయ నేత మధుకర్ ఉన్నారు. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి గాని వారి అబ్బాయి గాని వాళ్ళ పడ్డ క్షోభ చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా ఎంత మెథాడికల్ గా కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది. అది మీకు తెలుసు, చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్న పిల్లడి ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది. అంతే, నిర్దాక్షిణ్యంగా ఏరియాలి. రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరాభివృద్ధికి ఏం కావాలో డిపిఆర్ సిద్ధం చేసి తమకు అందజేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మంజూరు చేయడానికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ జ్యోతి కన్వెన్షన్ దగ్గర ప్రగతి నగర్ 1వ లైన్ ప్రాంతంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఎస్వీఎస్ కళ్యాణ మండపం దగ్గర డ్రైనేజీ పనులను, పట్టమట్టలంక కట్ట మీద వాటర్ పైప్ లైన్ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ఈరోజు 1,70,00,000 రూపాయలతో డ్రైనేజీ, రోడ్లు, వాటర్ పైప్ లైన్ పనులను శంకుస్థాపన చేశామని, చాలా వరకు పూర్తి చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 2014వ సంవత్సరంలో టీడీపీ చేపట్టిన పనులను అన్నింటినీ మళ్లీ ఇప్పుడు మొదటి నుంచి చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటిని చేపడుతున్నామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ తనకున్న అన్ని వనరులను ఉపయోగించి విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 2014వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు విజయవాడను రాష్ట్ర రాజధానిగా ప్రకటించి అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. 2019వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ అభివృద్ధికి 150 కోట్లు మంజూరు చేస్తున్నానని అసెంబ్లీలో ప్రకటించగా తన 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ ఖజానాకు జమ చేయలేదని చెప్పారు. 2024వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 300 కోట్లను వివిధ దశల్లో విజయవాడ నగరాభివృద్ధికి మంజూరు చేసిందని చెప్పారు. విజయవాడ అభివృద్ధికి నిధుల కొదవ లేదన్నారు. అమరావతికి విజయవాడను సింహద్వారంగా తయారు చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. చిన్నది పెద్దది అన్ని కూడా డిపిఆర్ తయారు చేస్తే అవసరమైతే ఎన్ని వందల కోట్లైనా సరే 2,000 కోట్ల నుంచి మినిమం 2,000 కోట్లు, మిగతా అనేకమైన కోట్లాది రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం, దానికి నిధులు కూడా సమీకరించుకోవడం కూడా జరిగింది. అందుకే
శివనాథ్ గారు ఎంపీ గారు శాసనసభ్యులుగా మేము ముగ్గురు కూడా కూర్చొని డిపిఆర్కి ఒక ఉన్నతమైన సంస్థ, దేశంలోనే ఒక ఉన్నతమైన సంస్థ ఐఐటి లాంటి సంస్థలు తీసుకొచ్చి డిపిఆర్ వీలైన తొందరగా తయారు చేసి ఆయనకి సమర్పించడానికి డాక్యుమెంటేషన్ అంతా కూడా తయారవుతుంది. ఇంకా రానున్న నెలల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా విజయవాడ నిధులు రాబోతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు వర్షాకాలానికి ముందు ట్రైన్లన్నీ కూడా పొంగకుండా సిఆర్డీ నుంచి 200 కోట్ల రూపాయలు అదనంగా ఇప్పించడం జరిగింది. 50 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి రావాల్సిన బయట నుంచి రోడ్లు, ఆ రోడ్లన్నీ కూడా సమగ్రంగా వేసుకోవడానికి 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా విజయవాడ నగరాభివృద్ధి కోసం నిరంతరం తపన పడుతున్నా, తాపత్రయపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా నేను మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనంతరం మాజీ కార్పొరేటర్ చెన్నిపాటి గాంధీ మాట్లాడుతూ డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధికి ముందు ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మా తూర్పు నియోజకవర్గంలో కూడా మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి పనులకు మేము గతం నుంచి కూడా ఏదైతే అయినా గతంలో శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు ఉన్నారు, మళ్ళా 3వసారి కూడా అదేవిధంగా ఈ యొక్క తూర్పు నియోజకవర్గం సస్యశ్యామలం చేసి రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరిచి మా రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఏవైతే జరుగుతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు మీరు అందరూ సహకరించాలని మరొకసారి మీ అందరికీ వచ్చిన మీ అందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. చక్కటి బిడ్డకు జన్మనివ్వటం వల్ల గర్భిణీలకే కాకుండా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పారు. ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనివ్వడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని, అందువల్ల గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ దంపతుల సౌజన్యంతో విజయవాడ పోరంకిలోని ద్వారకా రెసిడెన్సీలో పోషణ్ పక్కవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషణ్ పక్కవాడ కార్యక్రమంలో భాగంగా సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గర్భిణీలకు ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ అనుమోలు ప్రభాకర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గర్భిణీలకు కావలసిన బట్టలు, పూలు, పండ్లు, స్వీట్లు, గాజులు, పసుపు, కుంకుమ అందజేసినట్లు తెలిపారు. గర్భిణీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ప్రసవం అయ్యే వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గర్భిణీలకు అవగాహన కలిగించడం జరిగిందన్నారు. గర్భిణీలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలని, మంచి పుస్తకాలు చదవాలని, సెల్ ఫోన్లు, టీవీ సీరియల్స్కు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే గర్భిణీలు మంచి పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని చెప్పారు. చక్కటి ఆహారంతో పాటుగా కొద్దిపాటి వ్యాయామం చేయటం ద్వారా గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వటం జరుగుతుందని చెప్పారు. ఈరోజు ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనుమోల్ ప్రభాకర్ గారు వారికి కావాల్సిన బట్టలు, పళ్ళు, స్వీట్స్, గాజులు, పసుపు, కుంకుమంతో కాబోయే తల్లులందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఏదైతే గర్భంలో ఉన్నప్పుడు బిడ్డని ఏ విధంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి, బిడ్డ ప్రసవం అయ్యే వరకు కూడా ఒక మంచి వాతావరణంలో గత పురాణాల నుంచి మరి అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏ విధంగా జరిగినాయి అన్నీ కూడా తల్లిదండ్రులకి తెలియచేసి గర్భంలో ఉన్న బిడ్డకి జన్మించిన తర్వాత కూడా ఒక మంచి తెలివిగల బిడ్డలుగా జన్మించాలనే ఆలోచనతో అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఈ శ్రీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండటం, దేశాభివృద్ధి చూసి ఓర్వలేకే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పక్క దేశమైన పాకిస్తాన్ సహకారంతో పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సైనిక దుస్తుల్లో వచ్చి ఇలాంటి దాడులకు పాల్పడిన దోషులను త్వరలోనే పట్టుకుని కేంద్రం ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ విజయ చైర్మన్ చలసాని ఆంజనేయుల ఆధ్వర్యంలో మిల్క్ ఫ్యాక్టరీలో పహల్గాంలో ఉగ్రవాదుల టూరిస్టులపై జరిపిన దాడిని ఖండిస్తూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ మానవహారం కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొని ఉగ్రవాదుల దాడిని ఖండించారు.
ఉగ్రవాదం నశించాలి, దోషులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని భారతదేశం గట్టిగా విశ్వసిస్తోందన్నారు. ఈ ఉగ్రదాడిలో అమాయకులు చనిపోవడం దేశ ప్రజలందరినీ కలిచివేసిందన్నారు. కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరితో పాటు కాశ్మీర్ ప్రాంత ప్రజలు కూడా శాంతినే కోరుకుంటూ ఈ దాడిని ఖండించారని తెలిపారు. ఇలాంటి దాడులు చేసి దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయలేరని తెలిపారు. సైనిక దుస్తుల్లో వచ్చి ఇలాంటి దాడులకు పాల్పడిన దోషులను త్వరలోనే పట్టుకొని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఉగ్రవాదుల దాడుల మృతి చెందిన మృతుల కుటుంబాలకు దేశ ప్రజలందరూ అండగా ఉంటారని తెలిపారు. ఈ ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారికి సానుభూతి తెలుపుతూ మృతి చెందిన వారికి సంతాపం తెలియపరిచారు. మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. దేశ సార్వభౌమత్వానికి దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్న శక్తుల్ని వదిలిపెట్టకూడదని వాళ్ళ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. నిజంగా వాళ్ళ చాలా బాధతో ఇబ్బంది పడే రోజులు ఇది. ముందుగా అక్కడ చనిపోయిన వ్యక్తులందరికీ, ఆ దాడిలో గాయపడిన వ్యక్తులకి సానుభూతి తెలుపుతా, ముందు మరణించిన వ్యక్తులకి వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ దేశం మీతో ఉంటుందని వారి కుటుంబాలకి ధైర్యం చెబుతూ, ఈ దేశం మీతో ఉంటుంది, ఈ దేశం అభివృద్ధిని ఓర్చుకోలేని పక్క దేశాలు చేస్తున్న కుట్ర తప్పకుండా వాటిని తిప్పికొట్టి మీ యొక్క కుటుంబాలు, ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల విలువలని దేశం మొత్తం కాపాడే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇటువంటి దాడులు జరగకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా ఉండి ఇటువంటి దాడులు తిప్పికొట్టే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటాం. అనంతరం కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ విజయ చైర్మన్ చలసాలి ఆంజనేయులు మాట్లాడుతూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా దాడికి తెగబడిన ఉగ్రవాదుల పట్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. కేవలం ప్రపంచంలోనే శాంతికి ప్రయత్నిస్తున్నటువంటి దేశాన్ని ఒక దోషిగా చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే నిన్న జరిగినటువంటి దాడిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని ప్రాణాలు కోల్పోవడం. ఈ రోజున వాళ్ళందరికీ కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 కుటుంబాల సంస్థ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ రోజున కృష్ణా మిల్క్ యూనియన్ ప్రాంగణంలో మానవహారం నిర్మాణం చేయడం, మేము 1,50,000 కుటుంబాల తరపున కూడా వాళ్ళందరికీ కూడా భగవంతుడు మనశ్శాంతి కలగజేయాలని, మరొకసారి అందరం కూడా సంఘటితంగా భారతదేశం అంతా కూడా ఈ జరుగుతున్నటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తా కూడా మేమందరం ప్రయత్నం చేస్తాం. ఉగ్రవాదులు భారతదేశంలో అడుగు పెట్టాలంటే భయపడేలా ప్రధాని మోడీ కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ కోరారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటనే పట్టుకుని వారిని బహిరంగంగా కాల్చి చంపాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు జనసేన పార్టీ ప్రగాఢ సంతాపం తెలుపుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలలో భాగంగా సాంబమూర్తి రోడ్డులో జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త బోలిశెట్టి వంశీకృష్ణ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బోలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి అమానుషమన్నారు. తీవ్రవాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. తీవ్రవాదులు భారతదేశంలో అడుగుపెట్టాలంటే భయపడేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటనే పట్టుకొని వారిని బహిరంగంగా కాల్చి చంపాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు జనసేన పార్టీ ప్రగాఢ సంతాపం తెలుపుతోందని అన్నారు. కాశ్మీర్లో పర్యాటకుల మీద తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సాంబమూర్తి రోడ్డు అంబేద్కర్ గారి సాక్షిగా ఈ రోజున వారి ఆత్మకు శాంతి కలగాలని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారిని ఈ యొక్క దేశ పౌరుడుగా జనసేన పార్టీగా వారికి తెలియజేస్తుంది ఏంటంటే, ఈ యొక్క తీవ్రవాద చర్యల్ని గట్టిగా మళ్ళీ ఇండియాలోకి అడుగు పెట్టాలంటే వారికి ధైర్యం చాలనంత ఇదిగా, ఎందుకంటే నిన్న కుటుంబ సభ్యులు లేడీస్ ముందు మగవాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపడం చాలా దారుణం. మేమందరం కోరుకుంటేది ఎవరైతే ఈ తీవ్రవాదులు ఇందులో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఏ చర్యలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సాక్షిగా ఎక్కడైతే జరిగిందో అక్కడే వాళ్ళని కూడా కాల్చి పారేయండి మోడీ గారు. అప్పుడు కానీ ఈ తీవ్రవాదులకి బుద్ధి రాదు. తీవ్రవాదులు మళ్ళీ ఇండియాలోకి రావాలంటే వణికి పుట్టేలాగా మీ చర్యలు తీసుకోండి. మీ భారతదేశం మొత్తం మీ వెనకుందని కూడా ప్రధానమంత్రి గారికి తెలియజేస్తారు.
6 ఏళ్లుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని కోరారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, ఎఫ్ఆర్ఎస్ నుంచి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, పితృత్వ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అలంకార ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ధర్నాలో 26 జిల్లాలకు చెందిన హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2 ఏళ్లుగా జీతాల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని, క్లినిక్ బకాయిలు వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని కోరారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, పితృత్వ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ ఆఫీసర్లుగా 6 ఏళ్ల తర్వాత రెగ్యులరైజ్ చేయాలన్నారు. 2019 నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న తాము 2 ఏళ్లుగా జీతాల విషయంలో తీవ్ర నిరాశను ఎదుర్కొంటున్నామని అన్నారు. 2023లో ఎన్హెచ్ ఉద్యోగులందరికీ 23% వేతన సవరణ ఇచ్చినా తమకు మాత్రం వేతన సవరణ చేయకపోగా ప్రతి నెల ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లోనూ జాప్యం చేస్తున్నారని, తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 జూలై నుంచి ఆన్లైన్ విధానంలో చెల్లింపులు జరిపిన పీబీఐలో ఉన్నటువంటి అవకతవకల వల్ల చాలా నష్టపోయామని చెప్పారు. సొంత నిధులతోటి, సొంత ఖర్చులతోటి ఎన్క్వాసులు చేస్తున్నారు. మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఒకటి కావాలి. అలాగే ఎన్హెచ్ఎం హెచ్ఆర్ పాలసీ, ట్రాన్స్ఫర్స్, లాయల్టీ బోనస్లు అవన్నీ వెంటనే దయచేయాలి. అలాగే మాకు జీతము, మా పే స్ట్రక్చర్ వచ్చేసి 25,000 ప్లస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ 15,000 ఉంటాయండి. మొత్తం 40,000 ఇవ్వాలి. కానీ ఈ గవర్నమెంట్, ఈ ఉన్నతాధికారులు మాకు ఓన్లీ జీతమే ఇస్తున్నారు. 15,000 ఇన్సెంటివ్స్ గత 2 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయండి. ఆ బకాయిలను, పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చేయాలి. అలాగనే గత 2 సంవత్సరాల నుండి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ క్లినిక్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బిల్డింగ్స్ లేవో అక్కడ అద్దెకు తీసుకొని మమ్మల్ని నడపమన్నారు. గత 2 సంవత్సరాల నుంచి మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సొంత నిధులతోటి, వాళ్ళ జీతాలలోని డబ్బులతోటి అద్దెకు తీసుకొని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నడుపుతున్నారు. ఆ అద్దెలు కూడా గత సంవత్సరం నుంచి బకాయి పడ్డారు. ఆ అద్దెలను కూడా వెంటనే చెల్లించాలి. అలాగనే గ్రామీణ ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో పనిచేసే అరకు, పాడేరు, నల్లమల్ల అడవి ప్రాంతాలలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రత్యేక అలవెన్స్లు ఇవ్వాలి. ఇప్పుడు ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ట్రైబల్ ఏరియాలలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రత్యేక అలవెన్స్లు ఇస్తున్నారు. ఆ అలవెన్స్లు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. విద్య ఒక్కటే మన దశ దిశను మార్చగలుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. చదువు ద్వారా మాత్రమే అట్టడుగున ఉన్న వారిని సమాజంలో ఉన్నత స్థానానికి రాగలరని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలన్నారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి సహాయం చేసేందుకు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హయ్యర్ మెడిసిన్ ఎక్స్క్లూజివ్ అడ్మిషన్ పార్ట్నర్ అయిన ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని విజయవాడ 5వ నంబర్ బస్సు రోడ్డు సిద్ధార్థ కళాశాల వెనుక ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్లను చేయాలని కలలు కంటుంటారని, కానీ ఖర్చుతో కూడుకున్నందున చదివించలేకపోతున్నారని అన్నారు. తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించాలనుకునే వారికి మార్గదర్శకం చేస్తూ విదేశాలకు వెళ్లటం దగ్గర నుంచి వెళ్లిన తర్వాత అక్కడ సౌకర్యాలు అన్నీ దగ్గరుండి చూసుకుంటూ వారి కలను సాకారం చేయటంలో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎంబీబీఎస్ చదవటం అనేది తమ బిడ్డలు చదవాలనే కోరిక తల్లిదండ్రులకి, చదవాలనే స్టూడెంట్స్కి, అందరికి కూడా భారతదేశంలో చాలా కాలేజీలు ఉన్నాయి. కానీ ఇక్కడ కంటే కూడా తక్కువ ఖర్చు ఇతర దేశాల్లో మరి విద్యని ఈరోజు గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అనేక జార్జియా కానివ్వండి, లేదా ఇతర ప్రదేశాల్లో కూడా మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర నుంచి ప్రత్యేకంగా అనేక మంది వెళ్ళి చదువుకుని వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సులువైన మార్గంగా అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి అవసరాలన్నీ కూడా గుర్తిరిగి పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా
ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకుని వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తల్లిదండ్రుల్లాగా చూసుకునే విధంగా ఆ జ్యోతి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఎంబీబీఎస్ ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చదివించే ఏర్పాట్ల కోసం ఇక్కడ ఒక ఆఫీస్ లాగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది చాలామందికి అవసరం. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు డాక్టర్ అయితే బాగుంటుందని ప్రతి తల్లిదండ్రి కూడా కోరిక, మొట్టమొదటి కోరిక ఏముంటుందంటే నా కూతురు కొడుకు డాక్టర్లు చదవాలి. సో అలాంటి కోరికను నెరవేర్చడానికి వీరి సహకారంతో ఇతర దేశాల్లో చక్కటి విద్యను అభ్యసించడానికి అవకాశం కలిగి. అనంతరం సంస్థ ప్రతినిధులు కొరగంజి భాస్కర్రావు మాట్లాడుతూ ఐఎస్ఎం ఇన్స్టిట్యూట్ను ఫండింగ్ ఏర్పాటు చేశారని, తొలుత 12 మందితో ప్రారంభమైందని, నేడు దాదాపు 16,000 మంది విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించారని అన్నారు. విజయవాడ జిల్లా పరిధిలో ప్రజలకు సంస్థ సేవలను అందించేందుకు ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 200 మంది విద్యార్థులను పంపించడం జరుగుతోందన్నారు. తాము గత 23 సంవత్సరాల నుంచి ఒకే యూనివర్సిటీ ఒకే దేశానికి పంపిస్తున్నామని, 2024 డిసెంబర్లో వచ్చిన ఎఫ్ఎంజీ ఫలితాలు తీసుకుంటే 1075 మంది ఉత్తీర్ణులయ్యారని అదొక రికార్డని చెప్పారు. రూట్లో మన సిద్ధార్థ కాలేజీ వెనకాల భాగంలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. వీరు దినదినాభివృద్ధి చెంది ఎక్కువగా స్టూడెంట్స్ను పంపించి విద్యాదానం చేయించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించుతున్నాను. అట్లాగే నేను అనగా నా పేరు కొరగంజి భాస్కర్రావు, అలాగే మా అమ్మాయి వెంకట కోమలి అక్కడ అదే ఐఎస్ఎం దీంట్లోని అకౌంట్ సెక్షన్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా ఉంటున్నారు. అలాగే మా అల్లుడు కూడా డాక్టర్ గారు అక్కడ దాంట్లోనే ఈ యొక్క స్టూడెంట్స్కి ఏమైనా అనివార్య కారణాల వల్ల ఏ రకమైన అనారోగ్యాలు వస్తే చికిత్స చేయడానికి వారు అక్కడగా పనిచేస్తున్నారు. వారు కూడా అక్కడే చదివారు. వీళ్ళతో మాకున్న అనుబంధం అంతా కూడా ఇలాంటిది. ఇవన్నీ కూడా 8 బ్రాంచ్. సో ఏ పేరెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్ళు మూసుకొని ఐఎస్ఎంలో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ మా సర్వీసులు కన్సీవ్ అవుతాయి. ఈరోజు విజయవాడలో ఇంకొక 2వ ఆఫీస్ని మేము ఓపెన్ చేసాం. ఈ ఆఫీసు మరింత సర్వీసులు ఇవ్వడంలో యాక్టివ్ ఉంటుంది. మా కృష్ణా జిల్లా నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, ప్రకాశం నుంచి కానీ, నెల్లూరు జిల్లా కానీ మీకు స్థానికంగా ఎవరన్నా సరే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఈ ఆఫీస్ని టచ్ చేయొచ్చు. ఈ ఆఫీస్ ఏజెన్సీ కాదు, ఈ ఆఫీసు బ్రోకర్ ఆఫీస్ కాదు, ఇదేమో కన్సల్టెంట్స్ ఆఫీస్ కాదు, యూనివర్సిటీ ఓనా. కాబట్టి ఎవరు కూడాను ఎట్టి పరిస్థితుల్లో కన్సల్టెంట్ని టచ్ చేస్తున్నామని ఆలోచించాల్సిన పని లేదు. యూనివర్సిటీని మీరు టచ్ చేస్తున్నట్టుగానే భావించండి. విజయవాడ కృష్ణలంకలోని కృష్ణ చైతన్య హైస్కూల్ విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విజయ దుందుబి మోగించారని స్కూల్ ప్రిన్సిపల్ ఎల్ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. తుమ్మలపల్లి మహేశ్వరి 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించిందని చెప్పారు. తమ పాఠశాలకు చెందిన 52 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని వివరించారు. విజయవాడ కృష్ణలంకలోని కృష్ణ చైతన్య హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ లక్కిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అభినందించారు. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ ఎల్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ తుమ్మలపల్లి మహేశ్వరి 600 మార్కులకు గాను 594 మార్కులు, సానికొమ్ము కమల్ సాత్విక్ 586, ముక్కుమాల సాహిత్య 583 మార్కులు సాధించి రికార్డు సృష్టించారన్నారు. కృష్ణలంక ప్రాంతంలో మరే ఇతర పాఠశాలల విద్యార్థులకు ఈ స్థాయిలో మార్కులు రాలేదన్నారు. తమ పాఠశాలలకు చెందిన 52 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని వివరించారు. గత 20 సంవత్సరాలుగా కృష్ణలంక ప్రాంతంలో కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏటేటా 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోందని వివరించారు. మంచి క్రమశిక్షణ, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, విద్యార్థుల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కు కృషి చేస్తున్నామని వివరించారు. ఎస్ఎస్సి ఫలితాల్లో మా స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. దాంట్లో ఫస్ట్ వచ్చింది టీ మహేశ్వరి 600కు గాను 594 మార్కులు సాధించారు. తర్వాత విద్యార్థి వచ్చి కమల్ సాత్విక్ 586 మార్కులు, సాహిత్య వచ్చి 583 మార్కులు సాధించారు. ప్రతి విద్యార్థిని చక్కగా ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. దాంట్లో మంచి ఫలితాలు సాధించాము. మా విద్యార్థి గత 20 years నుంచి ఈ విద్యా సంస్థ నడుస్తుంది. 10th ఫలితాల్లో ఈ ఏరియాలో కృష్ణలంక ఏరియాలో మంచి గుర్తింపు తెప్పించుకున్నాము. మా విద్యార్థులు మంచిగా సాధించి ఫలితాలన్నిటికీ చక్కగా మాకు గర్వం తెప్పించి పెట్టారు. మా దాంట్లో ఏమంటే విశేషం ఏంటంటే ప్రతి స్టూడెంట్స్ది చాలా కేర్ఫుల్గా. నా పేరు మహేశ్వరి, నేను కృష్ణ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. నాకు 10thలో 594 మార్క్స్ వచ్చాయి. మా స్కూల్ స్టాఫ్ మంచిగా ఉంటారు. టీచర్స్ స్టూడెంట్స్తో అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ కెపాసిటీకి తగిన వర్క్స్ ఇస్తారు. స్టూడెంట్స్ టీచర్స్తో బాగుంటారు. అన్నీ బాగుంటాయి. శిక్షణ బాగుంటుంది.
విజేత ఐఏఎస్ అకాడమీ ద్వారా అనేక మందిని ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్దుతున్నామని ప్రిన్సిపల్ వైవికే సత్యానందం చెప్పారు. యూపీఎస్సీ ఫలితాల్లో తమ అకాడమీ విద్యార్థి చల్లా పవన్ కళ్యాణ్ 146వ ర్యాంకు సాధించారని చెప్పారు. అలాగే 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటారని వెల్లడించారు. యూపీఎస్సీ ప్రకటించిన 2024 ఫలితాలతో విజేత ఐఏఎస్ అకాడమీ విద్యార్థి చల్లా పవన్ కళ్యాణ్ 146వ ర్యాంకు సాధించారని విజయవాడ విజేత బ్రాంచ్ ప్రిన్సిపల్ వైవికే సత్యానందం తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ కేదారేశ్వరపేట వద్ద గల బ్రాంచ్ కార్యాలయంలో పవన్ను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గుంటూరుకు చెందిన పవన్ కళ్యాణ్ అకాడమీ వ్యవస్థాపకులు కిషోర్ వద్ద శిక్షణ పొంది ఈ ర్యాంకు సాధించారని, పవన్ మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కావటం గర్వకారణమన్నారు. విజేత ఐఏఎస్ అకాడమీ 2015 నుండి ఇప్పటి వరకు అనేక మందిని ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్దిందని చెప్పారు. అలాగే 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటారని వెల్లడించారు. హెచ్ఈసీ గ్రూపు నుండి షేక్ ఇస్మాయిల్ అనే విద్యార్థి 484 మార్కులు సాధించారని, అలాగే ఎండి అఫ్వా 480 మార్కులు, కిరణ్మయ్ 476 మార్కులు సాధించారని తెలిపారు. ఇంటర్ విద్యను ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ విజయం సాధించడం గర్వకారణమని అన్నారు. ఇలాంటి విజయాలు మున్ముందు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2024 సివిల్ సర్వీస్ ఫలితాల్లో 144వ ర్యాంక్ తీసుకొచ్చి మన తెలుగు జాతిని గౌరవించదగ్గటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అండి. ఆ బాబు మన విజేత ఐఏఎస్ అకాడమీ ఢిల్లీ బ్రాంచ్ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు. మా కేవలం ఐఏఎస్ అనే కాకుండా మన 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లో హెచ్ఈసీ గ్రూప్ నందు 484 అండి ర్యాంక్ సాధించాము. 484, 480, 476 అంటే ఎస్కే ఇస్మాయిల్, షేక్ ఇస్మాయిల్ అనే అబ్బాయి 484 అండి. అలాగే ఎండి అఫ్షా 480 అండి. అలాగే కిరణ్మయి 476. ఇలాగా ఎన్నో ర్యాంకులు సాధించేటువంటి ఈ విజయాలు మాకు ఇప్పటికీ కాదండి, ఎప్పుడూ సాధిస్తూనే ఉంటాం, ఇక ముందు కూడా సాధిస్తూనే ఉంటాం, కొనసాగుతూనే ఉంటుంది. అనంతరం తాను గుంటూరు, విజయవాడలోనే విద్యాభ్యాసం చేశానని తెలిపారు. థర్డ్ అటెంప్ట్లో 146వ ర్యాంకు సాధించారని తెలిపారు. విజేతలో చేరి తాను ఈ ర్యాంకు సాధించానని, విజేత ఫౌండర్ కిషోర్ వద్ద కోర్సు చేసి తాను ర్యాంకర్గా నిలిచానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కోఆర్డినేటర్ సిహెచ్ వెంకటరమణ, ఐఏఎస్ ర్యాంకర్ చల్లా పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 146 వచ్చిందండి. సో మాది గుంటూరు అండి. సో నా స్కూలింగ్ అంతా గుంటూరు అండ్ విజయవాడ నుంచి చేశాను. తర్వాత నేను బీటెక్ ఎన్ఐటి ట్రిచి నుంచి చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. అట్లా లాస్ట్ 4 years నుంచి ఇది నా థర్డ్ అటెంప్ట్ అండి. సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ర్యాంక్ రాలేదు. సో ఈ థర్డ్ అటెంప్ట్లో నాకు 146 ర్యాంక్ వచ్చింది రావటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. లాస్ట్ 3.5 years నుంచి నేను విజేత ఐఏఎస్ అకాడమీ, ముఖ్యంగా కిషోర్ సార్తో అసోసియేట్ అయి ఉన్నానండి. సో నేను కిషోర్ సార్ దగ్గర ఆంథ్రపాలజీ ఆప్షనల్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ అన్నీ తీసుకున్నాను. నా జనరల్ స్టడీస్కి కూడా కిషోర్ సారే ఒక విధంగా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో నాకు ఈ ర్యాంక్ వచ్చినందుకు నేను విజేత ఐఏఎస్ అకాడమీకి చాలా కృతజ్ఞతలు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి తమ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారని హనుమాన్ జంక్షన్ నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ అన్నారు. తమ స్కూల్లో 26 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవటం, మొత్తం 26 మంది పాస్ అవటం జరిగిందని చెప్పారు. శ్రీ మహాలక్ష్మి టాపర్గా నిలిచిందని, రెండో టాపర్గా శ్రీ సాయి, వరుసగా ప్రశాంత్ అను 2 విద్యార్థులు ర్యాంకులు సాధించడం తమకు, వారి తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమకు ప్రోత్సాహం ఇవ్వటం వల్లే ఆ విద్యార్థులు మంచి మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యాజమాన్యం పుష్పగుచ్చాలు ఇచ్చి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పీటీ ఎగ్జామ్స్ డైలీ ప్రాక్టీస్ టెస్టులు పెడుతుంటామండి. అదేవిధంగా 4 ప్రీ ఫైనల్స్ పెట్టాము. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కండక్ట్ చేస్తున్న ఫార్మాట్ అసెస్మెంట్స్ కానివ్వండి, లేదంటే సమాటివ్ అసెస్మెంట్స్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా మా పిల్లలు మంచి ప్రతిభ కనపరిచి ఇప్పుడు 100% పాస్ రిజల్ట్తో ముందుకొచ్చారు. మా బ్రాంచ్ తరపున శ్రీ మహాలక్ష్మి ఈ పాప టాపర్గా నిలిచింది. అదేవిధంగా శ్రీ సాయి వర్ష సెకండ్ టాపర్గా, అలాగే ఇంకొక బాబు మురళీ ప్రశాంత్ సెకండ్ టాపర్గా నిలిచారు. సో వారికి నారాయణ సంస్థల తరపున మేము ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా బ్రాంచ్ని నెలకొల్పిన ఏజీఎం దాసరి సత్యరెడ్డి గారు, వారు మాకెంతగానో
సహాయ సహకారాలు అందించారు. పిల్లల్ని బాగా చూసుకోవడానికి, వాళ్ళకి మంచి విద్యను అందించడానికి చాలా మాకు బ్యాక్ అండ్ సపోర్ట్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ మహాలక్ష్మి. నేను నారాయణ స్కూల్ హనుమాన్ జంక్షన్ బ్రాంచ్లో 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. నేను ఇంతకుముందు చదివిన స్కూల్లో ఇంత బాగా చదివేదాన్ని కాదు. నా హ్యాండ్ రైటింగ్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. ఇక్కడ కండక్ట్ చేసే DPT ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, దీనివల్ల నా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది. నా రీడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయింది. నారాయణ స్కూల్లో 8th క్లాస్ నుండి ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. నాకు అకాడమిక్ క్యాలిబర్ ప్రకారం డివైడ్ చేశారు మమ్మల్ని. స్పార్క్, ఎన్స్టార్, ఫోకస్, ఎన్ష్యూర్. ఇలా చేయడం వల్ల చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. DPTs, ప్రీ ఫైనల్స్ ఇవన్నీ ఇట్లా బాగా మార్క్స్ తెచ్చుకున్నాను. నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో BRTS రోడ్డు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. శుంకర మనోజ్ అనే విద్యార్థి 597 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. హర్షదీప్, వాగ్దేవి అనే విద్యార్థులు 595 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజారాణి విద్యార్థులను అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో BRTS రోడ్డు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి కళాశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మజారాణి నేతృత్వంలో విద్యార్థులను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థి శుంకర మనోజ్ అనే విద్యార్థి 597 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం గర్వకారణమని అన్నారు. అలాగే హర్షదీప్, వాగ్దేవి అనే విద్యార్థులు 595 మార్కులు సాధించి ద్వితీయ స్థానం సాధించారని వెల్లడించారు. 596 పైన 2 విద్యార్థులు, 590 మార్కులకు పైగా 8 మంది విద్యార్థులు, 55 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారని చెప్పారు. 90 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం గొప్ప విషయమని అన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ ప్లానింగ్తోనే తాము మంచి ర్యాంకులు సాధించామని అన్నారు. శుంకర మనోజ్ అనేటువంటి ఈ విద్యార్థి 597 మార్కులతో స్టేట్ థర్డ్ అండ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం జరిగిందండి. అలాగే మాకు 595 మార్కులతో హర్షదీప్ ప్లస్ వాగ్దేవి వీళ్ళిద్దరూ కూడా 595 మార్కులతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. అలాగే మాకు 596 పైన ఇద్దరు ఉండడం జరిగిందండి. అలాగే 590 పైన విద్యార్థులు 8 మంది, 580 మంది పైన వచ్చినటువంటి విద్యార్థులు 55 మంది, 500 పైన వచ్చినటువంటి విద్యార్థులు 90 మంది ఉండడం జరిగిందండి. ఈ యొక్క గొప్ప విజయం వెనకాల ఉన్నటువంటి మా శ్రీ చైతన్య విద్యా సంస్థలకి మేము సర్వదా రుణపడి ఉంటామండి. అలాగే మాకున్నటువంటి అకాడమిక్ కరికులం, మా విద్యార్థుల యొక్క కృషి ఫలితం, మా పేరెంట్స్, మా ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలతో ఇంత మంచి విజయం ఈ BRTS రోడ్లో ఉన్నటువంటి మా శ్రీ చైతన్య SN పురం సాధించింది అనుకోవడానికి గర్వపడుతున్నానండి. థ్యాంక్ యూ ఆల్. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ ఉపాధ్యాయులు తమనెంతో ప్రోత్సహించేవారని చెప్పారు. తల్లిదండ్రుల కృషి, శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించామని చెప్పుకొచ్చారు. శుంకర మనోజ్, నేను శ్రీ చైతన్య స్కూల్లో 10th క్లాస్ చదివాను. నాకు SSC ఎగ్జామ్లో 597 వచ్చాయి 600కి. అయితే ఇది మొత్తం శ్రీ చైతన్య స్కూల్ వల్లనే వచ్చింది. మా ప్రిన్సిపల్ గారు, టీచర్స్ సపోర్ట్ వల్లనే ఈ మార్క్స్ అనేవి వచ్చాయి. పేరెంట్స్ సపోర్ట్ వల్ల కూడా. నా పేరు వాగ్దేవి. నేను శ్రీ చైతన్య స్కూల్లో 4th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి టీచర్స్ సపోర్ట్ ఇంకా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఈ సక్సెస్ అనేది నాకు వచ్చిందని నేను ఎంతో గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను. నాకు ఇంకా 595 వచ్చాయి 600కి. ఇంకా బాగా కష్టపడి ఉంటే ఇంకా ఎక్కువ వచ్చాయని నేను భావించాను. నేను 6th క్లాస్ నుంచి శ్రీ చైతన్య స్కూల్లో చదవడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు 10th క్లాస్లో నాకు 595 మార్క్స్ అయితే అచీవ్ చేశాను. ఈ మార్క్స్ అచీవ్ చేయడానికి రీజన్ అయితే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ వాళ్ళ సపోర్ట్ వల్లే ఈ మార్క్స్ అయితే నేను తెచ్చుకోగలిగాను. అండ్ పేరెంట్స్ కూడా చాలా పేరెంట్స్ కష్టం వల్ల కూడా నేను ఈ రిజల్ట్ అనేది తెచ్చుకోగలిగాను. అనంతరం తల్లిదండ్రులు శ్రీ చైతన్య యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు శ్రీనివాస్ అండి. హర్షదీప్ వాడి ఫాదర్ని. మా అబ్బాయి శ్రీ చైతన్య SN పురం నుంచి చదవటం వల్ల 595 స్పెషల్ అటెన్షన్ వల్ల 595 అచీవ్ అయ్యాడు. వెరీ గుడ్ అచీవ్మెంట్. థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ SN పురం బ్రాంచ్ అండ్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి SN పురం బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళకి, యాజమాన్యానికి, అలాగే ప్రిన్సిపల్ మేడం పద్మజారాణి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మేము కరోనా టైంలో జాయిన్ చేశాము. అప్పటి నుంచి కూడా చాలా శ్రద్ధ, ఇంట్రెస్ట్ తీసుకుని బాబు పట్ల ఏమాత్రం
సెలవు పెట్టనీయకుండా కంటిన్యూగా స్టడీస్ వైపు ఫోకస్ చేసేలాగా వాడికి బాగా ఇంట్రెస్ట్ వచ్చేలాగా టీచర్స్ అందరూ శ్రద్ధ తీసుకుని మా బాబుకి నేర్పించారండి. అదేవిధంగా వాడు కూడా కష్టపడి ఇష్టపడి చదువుకున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.